అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. డిఎస్సిపై వైసీపీకి మెగా షాక్. మరి డిఎస్సి విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి పిటిషన్లు, వేసినటువంటి పిటిషన్లకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మరి ఏమని వివరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి హైకోర్టు ఏమని ఆరోపించింది, వీళ్ళు ఏమని చేశారనేటువంటి వివరాలకు వెళితే, విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లును దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. విలువైన ఆయుధం అది, వృధా తగదు. నష్టపోతే స్పోర్ట్స్ అభ్యర్థులు కోర్టుకు రారేం, భయపడుతున్నారనేటువంటి వాదనతో మేము ఏకీభవించలేము. నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు అంటున్నారు, మరి వారిని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదేమని చెప్పేసి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహితానికి అర్థం లేదు. వాదనలు కొనసాగిస్తారా, ఉపసంహరించుకుంటారా? ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించినటువంటి ధర్మాసనం. మరి ఒకసారి ఈ డిఎస్సి విషయంలో హైకోర్టు ఏమని ప్రశ్నలు సంధించింది? నిజంగా మెగా డిఎస్సిలో కానీ దగా జరిగి మోసం జరిగి ఉంటే భయంతో బాధితులు కోర్టును ఆశ్రయించలేదనేటువంటి వాదన నమ్మశక్యంగా లేదు. ఇది హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి మాటలండి. కొందరు అభ్యర్థులు తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపణలు చేస్తున్నారు. మరి వారిని ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు? ప్రతి న్యాయవాది ముందుగా కోర్టు అధికారి, ఆ తరువాతే పిటిషనర్ తరపు ప్రతినిధి. ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెట్టడం, నిజమైతే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత పిటిషనర్ పైనే ఉంటుంది. బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇది హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఈ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన ఏదైతే సిబిఐ దర్యాప్తుకు వీళ్ళు కోరారో హైకోర్టు ససేమిరా నో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఎలా ఉందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు విభజిత ఆంధ్రప్రదేశ్ కాకముందు, అంతకు మునుపు, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దాదాపు 2 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఈ రోజుకి వరకు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల మంది టీచర్లు ఉన్నారనుకుంటే 2 లక్షల మంది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే నియామకాలు అందుకోవడం, అంటే ఆ పత్రాలు, నియామక పత్రాలు ఉద్యోగస్తులు, టీచర్లు అయినటువంటి ఉద్యోగస్తులు అందుకోవడం జరిగిందనేది అటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి మొదటి అంశం. ఇకపోతే 1994లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 కానీ, 96 కానీ, 98 కానీ, 2003 కానీ రిక్రూట్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో లిమిటెడ్ రిక్రూట్మెంట్, స్పెషల్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ రిక్రూట్మెంట్ కింద దాదాపు 198,000 పైచిలకు గవర్నమెంట్, అంటే టీచర్ల నియామకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది. మరి విచిత్రం ఏంటంటే, ఈరోజు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మెగా, అంటే డిఎస్సి మెగా పక్కన పెట్టేసేయండి, కనీసం ఒక డిఎస్సి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి కింద మాకు లెక్క అని చెప్పేసి ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. మరి తీరా అది ఏమన్నా అమలులోకి వచ్చిందా? మరి మాట ఇస్తే మడమ తిప్పడు అని చెప్పేసి చాలా కథలు అల్లుతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సరే, మరి ఆయన మాట ఇచ్చాడు, ప్రతి సంవత్సరము మేము మెగా, అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఒక్క సంవత్సరమైనా, ఒక్క జాబ్ అయినా మీరు చేయడం జరిగిందని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ బారోయింగ్స్, మరి నాన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చూపించుకోకుండా దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తిపైన పెట్టి, ఈరోజు గుదిబండను నెత్తిపైన పెట్టి, ఆర్థిక గుదిబండను ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎద్దేవా చేస్తున్నారంటే ఇంకా మీ ముఖము అద్దంలో చూసుకుంటే ఇంకా బాగుండేదని ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఇకపోతే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరము ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి, అంటే సెట్ చేసుకోవడం దానికి దీనికి. మరి 2025 సంవత్సరం రాగానే అప్పటికి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం ప్రాసెస్లో ఉంది. ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఈ రిజర్వేషన్లు కూడా ఇప్పుడున్నటువంటి మెగా డిఎస్సీలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో నారా లోకేష్ గారు వెయిట్ చేసి దాన్ని నోటిఫికేషన్ దాదాపు 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత సరే, మీరు నిజంగా నిరుద్యోగ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు నిరుద్యోగుల పాలిట దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గతంలో మీరు చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. నాయకులు, శ్రేణులు ఒకరు కాదండి, అందరూ ఇచ్చారు. మరి ఉద్యోగస్తుల్లో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తారు, ఇంత చేస్తారని చెప్పేసి.
మరి తీరా చూస్తే 200కు పైగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తరపునకు సంబంధించినటువంటి మనుషులు హైకోర్టులో పిటిషన్లు వేయడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, మళ్ళీ కేసులు సాల్వ్ చేయడం, ఒకరి తర్వాత ఒకరు కేసులు వేయడం. దీనికోసమే దాదాపు 3 నుంచి 4 నెలల సమయం వృధా అయ్యింది. మరి నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉన్నట్లయితే సరే, కూటమి ప్రభుత్వం మనం ఎలాగో ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు, కూటమి ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది, మరి వారికి సహకరించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, నేను చేయలేనటువంటి పని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనేటువంటి ఒక ఉద్దేశంగానే ఆయనకు ఉన్నట్లయితే కంటిన్యూటీ ప్రాసెస్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈవెను హైకోర్టు కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయాలలో వేలు పెట్టేటువంటి అధికారం లేదు అని చెప్పేసి ఎన్నో తీర్పులలో చెప్పింది. మరి అటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే కేసులు వేసి సమయాన్ని, అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును పెంచుకుంటూ, అంటే వారి యొక్క భవిష్యత్తును అధపాతాలను తొక్కే విధంగా సమయం పెంచుకుంటూ పోతూ ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే అది మీకు మీరు విమర్శ చేసుకోవాలి ఒకసారి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి 200 పైగా కేసులు సాల్వ్ చేసి నారా లోకేష్ గారు 6 నెలల సమయంలోనే, వన్స్ అగైన్ రిపీట్ అండి, 6 నెలల సమయంలోనే 16,347 నియామకాలు చేపట్టారు అంటే అది కూడా మొత్తం అందరినీ పిలిపించేసి ఒకసారి మీరు సమాజంలోకి వస్తున్నారు, నైతిక విలువలతో కూడినటువంటి విద్యను నెక్స్ట్ రాబోయే తరాలకు అందించాలనేటువంటి ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు తెస్తున్నటువంటి మార్పులు మీరు చూశారు. ప్రభుత్వ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూల్ నుంచి వలస రావడం జరుగుతూ ఉంది. గతంలో ప్రభుత్వ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం జరిగేది. మరి ఇప్పుడు సీన్ రిపీట్ అయిపోయింది. అంటే రివర్స్ టెండరింగ్లో మాదిరిగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్కి దాదాపు 1,00,000 మంది అంటే చేరిక జరగడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో మార్పులు వస్తున్నాయా లేదా? ఏమన్నంటే నాడు నేడు అంటారు. ఆ నాడు నేడులో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బిల్డింగులు కట్టేసి, బెంచీలు వేసేసి, నాణ్యమైనటువంటి విద్యతో కూడినటువంటి టీచర్లు లేకోకుండా బిల్డింగులు టేబుళ్ళు చూస్తే విద్య వస్తుందని చెప్పేసి చాలామంది గతంలో కూడా పేరెంట్స్ విమర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈరోజు అదే ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఫెసిలిటీస్ అందుతున్నాయనేది అందరికీ తెలుసు. కాబట్టి హైకోర్టు అసలు మీరు ఒక పిటిషన్ తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, ముందు మీరు ఒక కోర్టు అధికారి, దాని తర్వాతనే పిటిషనర్ తరపునటువంటి ప్రతినిధి అని చెప్పేసి చంపపెట్టు పెట్టింది ఇండైరెక్ట్గా అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి భవిష్యత్తులో నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును మీరు నీరు గార్చొద్దండి అని చెప్పేసి వైసీపీ నాయకుల తరపున కేసులు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం.